హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఓ లార్డ్, I have heard your speech and was afraid. O Lord, revive your work in the midst of years. In the midst of years, make known. In wrath, remember mercy. నిన్న సండే చర్చ్లో మనము హబక్కూకు గురించి, ఆయన ఉన్న పరిస్థితుల గురించి, దేవుడు ఎలాంటి పరిస్థితులు అలౌ చేశాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. దేవుని ప్రజలు వాళ్ళు ఏ విధంగా దైవత్వం నుంచి, నిజమైన క్రైస్తవత్వం నుంచి, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే అప్పుడు క్రైస్తవత్వం కాదు కానీ దేవుని యొక్క భయభక్తులు అనుకుందాం. దేవుని యొక్క భయభక్తుల నుంచి వారు దూరంగా అయినప్పుడు దేవుడు ఏ విధంగా వాళ్ళ జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని తీర్పులు ఎలా చేశారో అదంతా జరుగుతున్న తర్వాత, అవన్నీ జరుగుతున్న సమయంలో ఒక రివైవల్ పంపించిన ఆ నినెవె లాంటి పట్టణము కూలిపోతున్న సమయంలో అవన్నీ విని హబక్కూకు భక్తుడు చేసిన ప్రార్థన, అయ్యా నేను విన్నానయ్యా, నీ యొక్క ఘనకార్యాలు నేను విన్నాను. ఆనాడు హిజ్కియా టైంలో నువ్వు చేసిన రివైవల్, నువ్వు పంపించిన రివైవల్, జోషియా టైంలో నువ్వు పంపించిన రివైవల్, ఎజ్రా నెహమ్యాల టైం ఇంకా అప్పటికి లేదులేండి, ఈరోజు మనం మాట్లాడుకుంటే ఎజ్రా నెహమ్యాల టైంలో రివైవల్, వండర్ఫుల్ రివైవల్స్ ఎన్నో దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనకు వ్రాయబడి ఉన్నాయి. అవి విని చూసి చదివిన ప్రజలకు ఒక రకమైన ఆశ కలుగుతుంది. అప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం ఒకసారి గ్రహించుకొని, అయ్యా నా తండ్రి, నీ కార్యాలు ఒక్కసారి నువ్వు జరిపించు ప్రభా, మళ్ళీ ఒక్కసారి నువ్వు అలాంటి ఘనకార్యాలు, గొప్ప కార్యాలు జరిపించు ప్రభా అని దేవుని యొక్క కార్యాల గురించి ఆలోచన చేస్తూ, క్రియేషన్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్, దానికి రెన్యూవల్ అక్కర్లేదు అని మనం అనుకున్నాం. ఎప్పుడు? అంటిల్ ద టైమ్ ఆఫ్ రెస్టిట్యూషన్. తర్వాత దేవుని యొక్క కార్యంలో సెకండ్ థింగ్ ప్రావిడెన్స్. ఎప్పటికప్పుడు దేవుడు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. మంచి వారికి చెడ్డవారికి ఆయన వర్షాన్ని కురిపించే మంచి దేవుడు అని మన దేవుని యొక్క వాక్య గ్రంథంలో చదువుకుంటాం. Sun is rising in the east, rains are coming, seasons are changing. God's providence is there in all the creation. రెన్యూవల్ దానికి అవసరం లేదు. కానీ దేనికి అవసరం రెన్యూవల్ అని అంటే, మూడవది గాడ్స్ వర్క్ రిడెంప్షన్ అని. ఆ రిడెంప్షన్లో 3 parts. ఫస్ట్ సాల్వేషన్, సెకండ్ సాంక్టిఫికేషన్, థర్డ్ గ్లోరిఫికేషన్ అని మనం ఆలోచన చేశాం. సాల్వేషన్కి రెన్యూవల్ అక్కర్లా, గ్లోరిఫికేషన్కి రెన్యూవల్ అక్కర్లా. సాంక్టిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ రెన్యూవల్. దేవుని యొక్క వాక్య గ్రంథంలో అనేక సార్లు మనం చూస్తాం ఏంటంటే, దేవుని ప్రజలు బాగా రోషంగా వాళ్ళు దేవుని సేవించడం మొదలు పెడతారు. కానీ కొన్ని రోజులు పోయాక వాళ్ళు చల్లబడిపోతూ ఉంటారు ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఇశ్రాయేలు ప్రజలను తీసుకుందాం. The first revival that was mentioned in the Bible was the revival at Sinai అంటారు కొద్దిమంది బైబిల్ స్కాలర్స్. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారందరూ వాళ్ళు దేవుడు అద్భుతంగా వాళ్ళ జీవితంలో కొన్ని కార్యాలు చేస్తారు. 10 different plagues అలౌ చేస్తారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తారు. వాళ్ళందరూ బయటకు వచ్చి సీనాయి పర్వతం దగ్గరకు వస్తారు. సీనాయి పర్వతం దగ్గరకు రాగానే దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని, స్వరాన్ని వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళ జీవితాలను వాళ్ళు ఒకసారి సరి చేసుకుంటారు. ద గ్రేటెస్ట్ రివైవల్ దట్ వాస్ మెన్షన్, ద ఫస్ట్ రివైవల్ దట్ వాస్ మెన్షన్ వాస్ called the revival at Sinai through Moses అని అంటారు. అయిపోయింది, కొన్ని రోజులు అయిపోయింది, కొన్ని నెలలైంది. వెంటనే దేవుని ప్రజలు చల్లబడిపోవటం మొదలుపెట్టారు. చల్లబడిపోయారు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు. దేవుడిచ్చిన వాగ్దానాలు మర్చిపోయారు. దేవుడి శక్తి మర్చిపోయారు. వాళ్ళు మర్మరింగ్స్ మొదలయ్యాయి. గొనుగులాటలు, సనుగులాటలు, భయము, ఒకరినొకరు ఎత్తిపొడుచుకోవటాలు, తీర్పు తీర్చుకోవటాలు, విగ్రహాలు చేసుకోవటాలు, ఇవన్నీ కూడాను మొదలైపోయాయి. దేవుని ఎదుట కంప్లైనింగ్స్, దేవుని ప్రజల ఎదుట కంప్లైనింగ్స్, దేవుడు ఏర్పరిచిన లీడర్స్ ఎదుట కంప్లైనింగ్స్. వాళ్ళ లైఫ్ అంతా భయంతో ఇలా నిరాశ నిస్పృహల్లోనే గడిపేశారు 40 years.
తర్వాత దెర్ ఇస్ వన్ మోర్ రివైవల్. అలాగే మన దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని చూసుకుంటూ వెళ్తే న్యాయాధిపతుల దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి 40 yearsకి యూ విల్ సీ ఎ సైకిల్ ఆఫ్ దేవుని ప్రజలు రివైవింగ్ అండ్ దెన్ getting cold, falling, Lord sending some kind of alert, and then people coming back to the Lord and revival happening again. ఇవన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు రివైవల్ అన్న మాటకి మనం ఏ విధంగా దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అని అంటే, చల్లబడిపోయిన దేవుని ప్రజలు, నామినల్ ప్రొఫెషన్ చేస్తున్న దేవుని ప్రజలు ఒక్కసారిగా దేవుని వాక్యంలో ప్రేమ, దేవుని కార్యాల పట్ల, దేవుని సంఘము పట్ల, దేవుని రాజ్యము పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ ప్రయారిటీ సరిచేసుకొని వాళ్ళ జీవితాన్ని సరిచేసుకొని ఇవాంజలైజ్ చేసే పద్ధతిని, అది ఎక్కువ నెంబర్లో చేసే పద్ధతిని రివైవల్ అంటారు. రివైవల్స్ చిన్న చిన్న పాకెట్స్లో ఏర్పడటం మనం చూస్తుంటాం. చరిత్రలో ఎక్కడొక చోట మనం చదువుతూ ఉంటాం. అదే ఆల్ అక్రాస్ లార్జర్ జియోగ్రఫికల్ ఏరియా అయితే దానిని అవేకనింగ్ అని అంటాం. అమెరికాలో అలాంటి ఫస్ట్ అవేకనింగ్, సెకండ్ అవేకనింగ్ అని ఇలాంటి పేర్లు మీరు వినే ఉంటారు. రివైవల్స్, దెన్ అవేకనింగ్. సో ఇప్పుడు అపోస్తలు చర్చ్ మొదలైంది, ఆ పెంతెకోస్తు దినాన చర్చ్ మొదలైంది. అపోస్తలు ఉన్నంత వరకు చర్చ్ ఫైర్ మీద ఉంది, రివైవల్ బాగా జరిగింది. అంతా చర్చ్ ఎక్కడ చూసినా, దేవుని ప్రజలు ఎటు చూసినా వాళ్ళ ఆస్తులను వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు పణంగా పెట్టేసి దేవుని కొరకు పనిచేయటం మొదలుపెట్టారు. శ్రమలు అనుభవిస్తుంటే బాధపడుతూ వాళ్ళు, ప్రభా నీవు మమ్మల్ని ఇలాగ శ్రమ పొందటానికి, నీ పేరును బట్టి శ్రమ పొందటానికి నువ్వు మాకు అర్హతనిచ్చావు కాబట్టి నీకు వందనాలు అని స్తుతించడం మొదలుపెట్టారు. దేవుని యొక్క నామం కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు ఏది కూడా వాళ్ళకి అడ్డు రాలేదు. కుటుంబాలు అడ్డు రాలేదు. పేతురు ఫ్యామిలీ మ్యాన్, పౌలు హీ డిడ్ంట్ మ్యారీ, కానీ అటు పౌలుకైనా ఇటు పేతురుకైనా ఫ్యామిలీ అడ్డు రాలేదు, వాళ్ళ వొకేషన్స్ అడ్డు రాలేదు, జాబ్స్ అడ్డు రాలేదు, వాళ్ళ బెదిరింపులు, వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న బెదిరింపులు, పర్సిక్యూషన్స్ ఏది అడ్డు రాలేదు. దాట్ ఈస్ అ వండర్ఫుల్ రివైవ్డ్ స్టేట్ ఆఫ్ ద చర్చ్. కొన్ని రోజులు పోయిన తర్వాత స్లోగా చర్చ్లో కాంప్రమైజ్ మొదలైంది, డాక్ట్రిన్స్ కాంప్రమైజ్ మొదలైంది. 325 AD దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటి రోమన్ ఎంపరర్ కాన్స్టంటీన్ ఉన్నాడు. క్రిస్టియానిటీ నెమ్మదిగా బాగా పాపులర్ అవుతూ ఉంది. ఒకరోజు అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవుడు ఒక సిలువను చూపిస్తాడు. కొద్దిమంది ఆ స్వర్డ్ని రివర్స్లో చూపించాడని కొద్దిమంది అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రొద్దున లేవగానే అతను నౌ ద అఫీషియల్ రిలీజియన్ ఫర్ రోమన్ ఎంపైర్ ఈజ్ క్రిస్టియానిటీ అని చెప్పి అతని కమాండ్లో ఉన్న సోల్జర్స్ అందరితోటి నౌ బీ బ్యాప్టైజ్డ్ అనిపించేస్తాడు. It's a big compromise in the Christianity, and it is the birth of a Catholic Church and Orthodox Church. అక్కడ నుంచి మొదలయ్యి చర్చ్ పడతానే ఉంది. అందుకని ద మిడివల్ టైమ్స్కి వచ్చేటప్పటికి 1100, 1200, 325 AD నుంచి 1100-1200 AD వరకు ద చర్చ్ పీరియడ్ ఈస్ కాల్డ్ ద డార్క్ చర్చ్ పీరియడ్ అంటారు. Not just in England, all across the world, the church period is called a very dark period. ఎందుకు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అప్పుడు అంటే వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ రివైవల్. అప్పుడు ఎలా ఉండేది అని అంటే, వాళ్ళ డాక్ట్రిన్స్, దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా మార్చేశారంటే కాంప్రమైజ్ చేయటం మొదలు పెట్టారు. సైనికులందరూ దేవుని యొక్క సిలువ సువర్తమానం వినలేదు, వాళ్ళ రిపెంటెన్స్ లేదు, కానీ ఎంపరర్ ఆజ్ఞాపించాడు కాబట్టి దే బికేమ్ క్రిస్టియన్స్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నామతః క్రైస్తవులు, రిలీజియస్ క్రిస్టియానిటీ మొదలైంది. అలాంటి కాంప్రమైజ్ నెమ్మదిగా చర్చ్, కాథలిక్ చర్చ్ మొదలయ్యి
పోప్ హ్యాస్ బికమ్ ద లీడర్ ఆఫ్ ద చర్చ్. వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకోవటం మొదలు పెట్టారు. వన్ ఆఫ్ ద ఫస్ట్ రూల్స్ దట్ దే సెడ్ ఈస్ ఇన్ఫాలిబిలిటీ ఆఫ్ పోప్ అన్నారు. పోప్ని ఒక దైవాంశ సంభూతుడు లాగా మార్చేసి, పోప్ తప్పు మాట్లాడలేడు, తప్పు చెయ్యలేడు, అది ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా అది దైవుని మాట్లాడిన మాటల్లానే మనం తీసుకోవాలి అని చెప్పి చర్చ్ స్టెబిలిటీ కొరకు వాళ్ళు ఆ ఒక రూల్ పాస్ చేశారనమాట. ఆ రూల్ పాస్ చేసిన తర్వాత పోప్స్ మనుషులు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా మనుషులే కదా. ఆ పోపులు వాళ్ళు ఎంత తప్పులు చేయటం మొదలు పెట్టారంటే, ఇప్పుడు వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు, దేవుని భయం లేదు, చర్చ్ పాలిటిక్స్ ఏకమైపోయాయి. చర్చ్ అండ్ స్టేట్ అంటాం కదా, ద సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ లేదు. పోప్ చెప్పిందే వేదం. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అక్కడ ఫామ్ అవటము, లేదంటే వాటికన్లో పోప్ చెప్పటం, వీళ్ళందరూ దే బికమ్ ప్రెసిడెంట్స్ లైక్ స్టేట్ లీడర్స్. సో ఎలాగ మారిపోయింది అని అంటే, అది పవర్ దాహం కావచ్చు, లేదంటే వాళ్ళకి అడ్డు అదుపు లేకపోవటం, అకౌంటబిలిటీ లేకపోవటం కావచ్చు. దెర్ ఇస్ అ బుక్, ఇట్ వాజ్ రిటన్ ద 8 worst popes of Catholicism అని ఒక బుక్ ఉండేది. యునో ద ఫాల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ద మిడివల్ చర్చ్ ఏజ్ అని ఇలాంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటి నుంచి మనం ఒకసారి ఆలోచన చేస్తే, దెర్ ఇస్ వన్ పోప్, హిజ్ నేమ్ వాజ్ పోప్ జాన్ ద 6th. అతను 900 టైమ్స్లో అతను క్యాథలిక్ చర్చ్ని రూల్ చేసేవాడు. ఏం చేశాడంటే, తన ఓన్ హౌస్, ద రెసిడెన్స్ ఆఫ్ ద పోప్ హ్యాస్ బికమ్ ఎ బ్రాతల్, ఎ ప్రాస్టిట్యూట్ హౌస్. ఎంతో మంది homosexuality, this pope, he committed adultery with his own niece. Pope Benedict the 9th, ఆయన గురించి మాట్లాడితే, he is described as a demon straight from hell in the disguise of a priest అని అతనికి పేరు పెట్టారు. రేప్స్, మర్డర్స్, యూ క్యాంట్ ఈవెన్, ఈ ఆర్జీస్ అని అంటాం. ఆర్జీస్ అంటే సెక్స్ పార్టీస్, ఓపెన్ సెక్స్ పార్టీస్ అన్నమాట. ఆర్జీస్ అంటే ఎక్కడ జరిగాయి అని అంటే, పోప్స్ హౌసెస్లో జరిగాయి. అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇలాంటి కార్యాలు చేసేవారు. దట్ ఈస్ కాల్డ్ ద చర్చ్ ఇన్ ద మిడివల్ పీరియడ్. బైబిల్ మాత్రము ఎవ్వరికి ఇచ్చేవారు కాదు. బైబిల్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ లాటిన్ బైబిల్ ఒకటి ఉండేది, ఇట్స్ కాల్డ్ లాటిన్ వల్గేట్. అది కూడా కామన్ పీపుల్ చదవడానికి వీల్లేదు. ఓన్లీ విత్ ద ప్రీస్ట్స్ బైబిల్ ఉండేది. దేవుని వాక్యం లేకపోయేటప్పటికీ ఆ దేశ ప్రజలు కూడా అసలు దేవుని మాట తెలియదు, దేవుని సత్యము తెలియదు. పోప్ చెప్పిందే నిజము, ఆ ఫాదర్స్ చెప్పేదే, ప్రీస్ట్ చెప్పేదే నిజము, అదే సత్యము. వాళ్ళకి తగినట్టుగానే వీళ్ళు ఉండేవారు. అన్రైచియస్ లైఫ్, నైతికంగా ఎటువంటి విలువలు లేకుండా జీవించేవారు. అదొక్కటే కాదు, ఇంకొద్ది ముందుకు వెళ్తే వాళ్ళు ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్స్ అని అమ్మేవారు. డబ్బు చేసుకోవటానికి తప్పు ఎవరన్నా చేస్తే ఆ తప్పు క్షమాపణకి క్యాథలిసిజంలో టీచింగ్, పర్గేటరీ టీచింగ్ అని ఉంటుంది. చనిపోయిన వాళ్ళు పర్గేటరీలో ఉంటారు అని. పర్గేటరీలో ఎక్కువ రోజులు ఉండకుండా ఉండటానికి మీరు కావాలంటే ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కొనుక్కోవచ్చు అని చెప్పేవారు. బిల్డింగ్ ఫండ్ రేస్ చేయడానికి ఆ టైంలో వాటికన్ సిటీ కడుతున్నప్పుడు పోప్ షార్లెమైన్ అతను తీసుకొచ్చిన రూల్ ఏంటంటే, యూ కెన్ బై సర్టిఫికేట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అదొక్కటే కాదు, వెనరేషన్ ఆఫ్ రెలిక్స్ అని అంటారు. వెనరేషన్ ఆఫ్ రెలిక్స్ అని అంటే, ముందు సెయింట్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక చిన్న చిన్న వాళ్ళ స్కల్స్ కానివ్వండి, వాళ్ళ హెయిర్ కానివ్వండి, వాళ్ళ బట్టలు కానివ్వండి, ఏది పడితే అది అమ్మేసేవారు అనమాట. వాళ్ళ గ్రేవ్స్ దగ్గర, వాళ్ళ సమాధి దగ్గర ఉన్న మట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్మేవారు. అది ఆ రోజు కాదు, ఈ రోజుకి కూడా ఇంకా జరుగుతానే ఉంది. యేసు ప్రభు క్రాస్లో నుంచి స్ప్లింటర్స్ అని నాకు బాగా గుర్తు. బిషప్ గారు వస్తే బిషప్ గారికి ఒక ఉంగరం ఉండేది. ఆ ఉంగరం లోపల సిలువ చిన్న చెక్క ముక్కు ఉండేది. అందరం దానికి ముద్దు పెట్టుకునే వాళ్ళం మా చిన్నప్పుడు.
ఏది పడితే అది అమ్మేసేవారు. ఇంకా నయం, మేరీ మాత ఆమె నుంచి వచ్చిన ఆమె చనుపాలు కూడా అమ్మేవారు. అంత దౌర్భాగ్య స్థితిలోనికి చర్చ్ వెళ్ళిపోయింది. ఇంకా డాక్టరీన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్, మనం రొట్టె విరుస్తాము, రొట్టె విరిచి ద్రాక్షారసం తీసుకుంటాము. మనకు అదేంటి అంటే జస్ట్ రొట్టె, అది ఇట్స్ జస్ట్ ఎ వేఫర్, ఇట్స్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్. కానీ అది తీసుకుంటున్నప్పుడు దాని వెనకాల ఉన్న దేవుడు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే క్యాథలిక్ చర్చ్ వాళ్ళు, అప్పుడున్న మిడివల్ చర్చ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అని చెప్పి ఆ ప్రేయర్ మధ్యలో అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ the wafer, it becomes really the body of Lord Jesus Christ. The grape juice, the wine, it becomes really the blood of Lord Jesus Christ అని చెప్పడం మొదలు పెట్టారు. సో ఆ కమ్యూనియన్ వేఫర్ మనుషులు ఐడలైజ్ చేయడం మొదలు పెట్టారు. ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఇంకొకటి ఉంది, ఇంకొక దారుణమైన సంగతి. ఇట్స్ కాల్డ్ సైమనీ అని అంటే, సైమన్ దేవుని యొక్క వాక్య గ్రంథంలో దేవుడి యొక్క గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కొనాలని ప్రయత్నం చేస్తాడు కదా, అలాంటిదే ఒక సినారియో అనమాట. చర్చ్లో పొజిషన్స్ ని కొనడానికి మనుషులు ఇష్టపడేవారు, దాన్ని సైమనీ అనేవారు. ఇప్పుడు చర్చ్లో ట్రెషరర్ అతను చనిపోయాడు అనుకోండి, ఆ పొజిషన్ ఖాళీ అవుద్ది. ఎవరైనా డబ్బులు ఎక్కువ ఉంటే ఆ సైమనీ ద్వారా ఆ పొజిషన్ని వాళ్ళు కొనుక్కోవచ్చు. ఒకవేళ ఇంకా బతికే ఉన్నాడు అనుకోండి, ఆ పొజిషన్ని రిజర్వ్ చేసుకోవడానికి ఎక్స్పెక్టేషన్ అంటారు, ఎక్స్పెక్టేషన్ సర్టిఫికేట్ కూడా కొనుక్కోవచ్చు. ఇష్టమండి, దేవుని యొక్క వాక్యానికి విరోధముగా వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ గురించే చూసాము, ఎందుకంటే మిడివల్ చర్చ్ పీరియడ్ అని. ప్రొటెస్టెంట్ చర్చ్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మన ఇండియాలో బైబిల్ మిషన్ చర్చ్ అంటే, నేను ఒక్కటే తప్పు అని, ఒకటి రైట్ ఒకటి తప్పు అని కాదు. చిన్నప్పుడు నేను పెద్దవుటపల్లికి వెళ్ళేవాడిని, జోసెఫ్ తంబి గారి స్టాచ్యూ అక్కడ ఉండేదని. యు ఆల్ నో ఐ గ్రూ అప్ యాజ్ అ క్యాథలిక్. నేను వెళ్ళి పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఫోటోలు ఉన్నాయి. నేను సునీత ఆయన జోసెఫ్ తంబి గారి సమాధి ముందు మేము మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాం అజ్ఞానంలో. బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు చనిపోయిన సమాధి దగ్గరికి మనుషులు విజయవాడ నుంచి పెదకాకాని వరకు నడుచుకుంటూ వెళ్తారు, కొద్దిమంది మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళి ఆయన సమాధి దగ్గర ఉన్న మట్టి కొద్ది తెచ్చుకొని అక్కడ అమ్మటం మొదలు పెట్టారు. అది ఈ మధ్య మీరు ఆరాధన టీవీ చూసుంటే ఇస్రాయేల్ దేశం నుంచి వచ్చిన మట్టి, ఇస్రాయేల్ దేశం నుంచి వచ్చిన నూనె అని చెప్పి 5,000 రూపాయలకి ప్యాకేజ్ అని అమ్మటం మొదలు పెట్టారు. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ క్యాథలిక్ చర్చ్. time to time people become cold. They ignore the Bible, they ignore the word of God, and they go about whatever they can do. న్యాయాధిపతులు మనం ఒకసారి చూస్తే ఇట్ ఎండ్స్ లైక్ దట్, ఇట్ బిగిన్స్ లైక్ దట్ అండ్ ఎండ్స్ లైక్ దట్. ఎవ్రీవన్ డిడ్ వాట్ ఎవర్ రైట్ ఇన్ దేర్ ఓన్ సైట్. ఈస్ దేర్ ఎ నీడ్ ఫర్ రివైవల్? అబ్సల్యూట్లీ. ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క నమ్మకత్వం. ఇందాక మనం పాడుకున్న పాట ఏంటి అనంటే, అయినా కూడా ఎన్నోసార్లు సంఘము దేవుని విడిచి ఇలా విచ్చలవిడిగా జీవిస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టలా. ఎవరో ఒకరిని రైజ్ చేస్తాడు, ఎవరో ఒకరి ద్వారా సంఘాన్ని ప్రేరేపించి రివైవల్ తీసుకొస్తాడు. అలా ఏర్పడిన ఫస్ట్ ఎవర్ రివైవల్ ఇస్ కాల్డ్ లోలార్డ్ రివైవల్. లోలార్డ్స్ రివైవల్ అంటారు. 1382 ADలో మొదలైంది. దాని గురించి 2-3 మాటలు చెప్పి ఈరోజు మనం ముగించుకుందాం. ఐ హర్డ్ అని దేవుడు చెప్పిన మాటకి, హబక్కుకు పలికిన మాటకి మనం ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. Christian history, church history indeed is a wonder working medicine for a dormant church. మార్టిన్ లార్డ్ జోన్స్ చెప్పిన మాట నిన్న మనం అనుకున్నదే మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తున్నాను. We need to know the church history and see how the Lord worked, in the church. ఏమైంది? జాన్ విక్లిఫ్
the first ever wonderful man of God. He was born in a Catholic family. He was raised as a Catholic priest. Before Martin Luther came, before Protestant Reformation came, Reformation ఎప్పుడు వచ్చింది? 1517 అక్టోబర్ 31st ఆ 95 థీసిస్ విటన్బర్గ్ చర్చ్లో మార్టిన్ లూథర్ కొట్టినప్పుడు రిఫర్మేషన్ స్టార్టెడ్ అని మన అందరం హిస్టరీలో చదువుకుంటాం. కానీ దానికన్నా ముందే 1382లో లోలార్డ్ రివైవల్ మొదలైంది. ఏంటి లోలార్డ్ రిఫర్మేషన్, లోలార్డ్ రివైవల్ అని అంటే, జాన్ విక్లీఫ్ అనే వ్యక్తి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన క్రైస్తవ మతంలో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలు ఇవన్నీ చాలా తప్పులు జరుగుతున్నాయి. దేవుని యొక్క వాక్యం, హీ బీయింగ్ ఎ ప్రీస్ట్, హీ లెర్న్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ లాటిన్. కానీ ఆయనకు ఒక ఆలోచన దేవుడిచ్చాడు. ఏంటి అనంటే, ఈ లాటిన్లో ఉన్న దేవుని యొక్క వాక్యము కామన్ పీపుల్కి వెళ్ళాలి, ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేయాలి. ఈ వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేసి అందరికీ మనం ఈ వాక్యాన్ని దగ్గరకు తీసుకువెళ్ళాలి. కామన్ పీపుల్ చదువుకోవాలి. ప్రీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు, అలా కాదు, కామన్ పీపుల్ మస్ట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టాడు. ద ఫస్ట్ ఎవర్ పర్సన్ దట్ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఫ్రమ్ లాటిన్ టు ఇంగ్లీష్ వాస్ జాన్ విక్లిఫ్. ఆయన ఆ రోజుల్లో ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లేదు, సో అన్ని హ్యాండ్ రిటన్ ట్రాన్స్లేటెడ్ బైబిల్సే. ఆయన ఏం చేశారంటే, కొద్దిమంది ఆయన మాటలు విని, ఆయన యొక్క బోధ విని, కొద్దిమంది ఆయన దగ్గర సహపని వారిగా చేరారు. వాళ్ళని లోలార్డ్స్ అని అంటారు. వాళ్ళకి పెద్ద చదువు రాదు, కానీ ఏదో ఒక విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు సరిగ్గా కామన్ పీపుల్కి అందించాలి అని వాళ్ళు మొదలుపెట్టారు. సో పత్రికలు, ట్రాన్స్లేటెడ్ ఇంగ్లీష్ బైబిల్స్ని వాళ్ళు హ్యాండ్ కాపీస్ చేసి, హ్యాండ్ రిటన్ కాపీస్ చేసి అనేక ప్రాంతాల్లో ఇంగ్లాండ్లో పంచడం మొదలుపెట్టారు. లాంగ్ స్టోరీ షార్ట్, అది 1382లో మొదలైంది. 1400 దగ్గరకు వచ్చేటప్పటికి, అంటే ఒక 15-17 to 18 years లోపల హాఫ్ ఆఫ్ ద ఇంగ్లాండ్ బికేమ్ ట్రూ క్రిస్టియన్స్. ఒక దేశంలో సగ భాగం ప్రియులరా. ఇమాజిన్ వాట్ ద వండర్ వర్కింగ్ పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పటి వరకు వాళ్ళకి దేవుని యొక్క వాక్యం అంటే తెలియదు కామన్ పీపుల్కి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వాళ్ళ చేతికి వచ్చి వాళ్ళు చదవటం మొదలు పెట్టారో, వాళ్ళ మార్గాలు వాళ్ళు సరిచేసుకొని సత్యాన్ని వాళ్ళు అనుసరించి నడవటం మొదలు పెట్టారు. పోప్కి, అక్కడున్న చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లీడర్స్కి ఎంతగా కోపం వచ్చిందంటే అప్పుడు మొదలైంది. ఇలా బైబిల్ ట్రాన్స్లేట్ చేసే వాళ్ళని, ఈ లోలార్డ్స్ని వాళ్ళు బాయిల్ చేయటము, స్టేక్స్ వేసి కాల్చటము, అందరూ పబ్లిక్ మీటింగ్లో వాళ్ళని మంట పెట్టి చంపివేయటాలు మొదలుపెట్టారు. వాళ్ళకి ఇంకా కచ్చి తీరటం లేదు. అప్పటికి జాన్ విక్లిఫ్ చనిపోయి 30-40 years అయింది. ఆయన శవాన్ని, ఆయన బాడీని వాళ్ళు ఎగ్జ్యూమ్ చేసి ఆ గ్రేవ్ యార్డ్ నుంచి తవ్వి ఆ బోన్స్ని బయటకు తీసి, బోన్స్ని బర్న్ చేసి, యాషెస్ని థేమ్స్ రివర్లో కలిపి హీ వాజ్ అ హెరెటిక్ అని డిక్లేర్ చేశారు. కానీ ఆయన అంటించిన లోలార్డ్ రివైవల్, ఇట్ వెంట్ ఆన్ ఫర్ 100 years. ఆయన టీచింగ్స్ నుంచి స్కాట్లాండ్లో జాన్ నాక్స్ అని, రష్యాలో జాన్ హస్ అని, మళ్ళీ zwingli స్విట్జర్లాండ్లో, మార్టిన్ లూథర్ జర్మనీలో, వీళ్ళందరూ రిఫర్మేషన్కి కారకులయ్యారు. ఇట్ ఆల్ బిగాన్ విత్ one person, జాన్ విక్లిఫ్, అండ్ దోస్ సింపుల్ పీపుల్ కాల్డ్ లోలార్డ్స్. లోలార్డ్స్ ఎవరు అని అంటే అన్ట్రైన్డ్, అన్ఎడ్యుకేటెడ్ మంబ్లర్స్ అని వాళ్ళ పేరు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే అపోస్తలుల గురించి మనం చదువుకునే మాట అదే కదా. దీస్ ఆర్ ఆర్డినరీ పీపుల్, అన్ట్రైన్డ్ పీపుల్, బట్ ఎవ్రీవన్ పర్సీవ్డ్ దట్ దే ఆర్ విత్ జీసస్. దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం జోషియా టైంలో రివైవల్ చూసినా,
ఇప్పుడు హబకుక్ టైంలో రివైవల్ చూసినా, మనము జోనా టైంలో రివైవల్ చూసినా, దేవుని యొక్క వాక్య గ్రంథంలో దేవుని యొక్క మాట వెళ్ళటము, దేవుని యొక్క వాక్యము వెళ్ళటము, ఆ దేవుని యొక్క వాక్యము విన్న వాళ్ళ హృదయాలలో పనిచేయటము, వాళ్ళ మార్గాలు వాళ్ళు సరిచేసుకోవటం. That has become the pattern, my dear brothers and sisters. This is the beginning of the revivals of the Christian church. ఒక్కసారిగా అవేకనింగ్ మొదలైంది. లైట్ మళ్ళీ దేవుని యొక్క సంఘంలోనికి రావటం మొదలైంది. ఆర్డినరీ పీపుల్ని దేవుడు ఏర్పరచుకొని, ఆ లొల్లార్డ్స్ లాంటి వారిని, ఆర్డినరీ పీపుల్ని దేవుడు ఏర్పరచుకొని, ఒక దేశము తర్వాత వాళ్ళ తర్వాత ఆ మొత్తము యూరోపియన్ కాంటినెంట్ మొత్తము ఒక్కసారిగా క్రిస్టియానిటీ వైపు, రిఫార్మేషన్కి కారణమయ్యారు. థింక్ అబౌట్ దట్. 120 people in the upper room began that kind of a revival. Few lollards, a dark Christian age నుంచి మళ్ళీ రివైవల్ మొదలైంది. This is called Lollard revival or Lollard reformation. ఇవన్నీ మనం ఒకసారి ధ్యానం చేయాలి ప్రియులారా, అర్థం చేసుకోవాలి, చదువుకోవాలి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పనంగా పెట్టేశారు, వాళ్ళు కాల్చబడ్డారు. దెర్ వాజ్ అ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, హిస్ నేమ్ వాస్ డాల్బీ అనుకుంటా, కాదు, బ్యాడ్బీ అన్న వ్యక్తిని లిటరల్గా నీళ్లలో, మరిగించిన నీళ్లలో ఉడికించారు అందరి ముందు, ప్రజల ముందు. కళ్ళు పీకి బాడీని బర్న్ చేసేవారు. మళ్ళీ చిన్నపిల్లల్ని, తల్లిదండ్రులు వాళ్ళు ఎలాగో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పనంగా పెట్టేశారు అని తల్లిదండ్రులు చూస్తుండగా చిన్నపిల్లల్ని వాళ్ళు బర్న్ చేసేవారు. అయినా కూడా వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యము, లాటిన్లో బైబిల్ ఓన్లీ ప్రీస్కు ఉండకూడదు, దేవుని ప్రజలకి వాక్యం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టేసి వాళ్ళు బైబిల్స్ని రాయటము, ప్రింటింగ్ ప్రెస్ రాలేదు ఇంకా, బైబిల్స్ రాయటము పంచటం అదే పని చేసేవారు. ఒక దేశము, ఒక కాంటినెంట్ అగ్నిలాగా క్రైస్తవత్వము మళ్ళీ రివైవ్ అయింది. ఈరోజు మనము ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి మనకి మిషనరీస్ వచ్చారు, ఇండియా వచ్చారు, మనం కూడా దేవుని యొక్క స్వార్థం విన్నాము, దేవునిలోనికి మనం వచ్చాము అని అంటే కారణం ఎక్కడ? వేర్ ఇస్ ద ఆరిజిన్? John Wycliffe and these Lollards. Can you think about these kind of things? I heard Habakkuk చెప్పిన మాట, I heard, O Lord, the great work that you have done, and I am praying now, won't you do that work again in our midst? జస్ట్ ఇప్పుడున్న రిఫరెన్స్ కొరకు చెప్తున్నా, 1905 నుంచి 1920 వరకు అలాంటి రివైవల్స్ చాలా జరిగాయి ఆల్ అక్రాస్ ద వరల్డ్. దాని తర్వాత 1920 నుంచి ఈ రోజు వరకు 2025 వరకు మళ్ళీ అలాంటి రివైవల్ రాలేదు. అండ్ రివైవల్ తర్వాత కొన్ని రోజులు పోయాక క్రైస్తవత్వం చల్లబడిపోతుందంటే అలాంటి చల్లబడిన పరిస్థితుల్లోనే ఈరోజు ఎవరికి పడితే వాళ్ళకు నచ్చినట్టుగా బోధ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినకుండా, దేవుని యొక్క భయభక్తులు లేకుండా, ఒక రకమైన ఈగోస్, ఒక రకమైన ప్రైడ్తో ఎవరికి వాళ్ళే బ్రతుకుతున్న క్రిస్టియానిటీ, ప్రేమ చల్లారిపోయిన క్రిస్టియానిటీ. మే ద లార్డ్ రైజ్ పీపుల్ లైక్ Lollards. మే ద లార్డ్ మేక్ us like those to bring one more time the last revival before he comes into this world. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయాల్లో భద్రపరిచి, మన హృదయాల్ని రగిలింపచేసి తన కొరకు మనల్ని సిద్ధపరిచి వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు సెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్
then it would be easier for us to stay in touch. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.